Hi friends, welcome back to our channel Sandeep English World. In today's video, you are going to learn about some simple sentences. Simple sentences అంటే షార్ట్ సెంటెన్సెస్ కాదు. ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉన్న సెంటెన్స్ని సింపుల్ సెంటెన్స్ అంటారు. ఇంగ్లీష్ గ్రామర్లో 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి మెయిన్గా. ఏమిటి అవి అంటే సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్. ఆ మిగిలిన 2 సెంటెన్స్ల గురించి తర్వాత వీడియోస్లో నేర్చుకుంటారు. ఈరోజు వీడియోలో సింపుల్ సెంటెన్స్ గురించి కొన్ని ఉదాహరణలు. సింపుల్ సెంటెన్స్ అంటే a sentence which has only one main clause. మెయిన్ క్లాజ్ అంటే కంప్లీట్ మీనింగ్ ఇచ్చే సెంటెన్స్ని మెయిన్ క్లాజ్ అంటారు. అదే ఇన్కంప్లీట్ మీనింగ్ అయితే దాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. ప్రతి సెంటెన్స్లో మనం ఉపయోగించే ప్రతి సెంటెన్స్లో ఒకే ఒక మెయిన్ క్లాజు కంప్లీట్ మీనింగ్ ఇచ్చేటువంటి సెంటెన్స్ ఉండాలి. అంటే ఒకే ఒక మెయిన్ వర్బ్ ఉంటుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ రిచెస్ దే వేర్ అన్హ్యాపీ. ఇన్ స్పైట్ ఆఫ్ అనేటువంటి ఒక ఫ్రేజ్తో మనం రియల్ లైఫ్లో చాలా వాక్యాలు ఉపయోగిస్తూ ఉంటాం. ఇన్ స్పైట్ ఆఫ్ అయినప్పటికీ, ఇన్ స్పైట్ ఆఫే కాకుండా డిస్పైట్, డిస్పైట్ అన్నా సరే అయినప్పటికీ. డిస్పైట్ ఆఫ్తో ఫాలో కాదు. చాలా పోటీ పరీక్షల్లో ఈ ఎక్స్ప్రెషన్ వస్తూ ఉంటుంది. ఇన్ స్పైట్ ఆఫ్ ఉంటుంది, డిస్పైట్ తర్వాత ఆఫ్ రాదు. డిస్పైట్ ఆఫ్ అన్నామంటే అది అన్గ్రామాటికల్ ఎక్స్ప్రెషన్. సరే, ఇక్కడ అయినప్పటికీ అని చెప్పే సందర్భాల్లో ఈ వాక్యాలు ఉపయోగిస్తాం. ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ రిచెస్, వారి దగ్గర సంపద ఉన్నప్పటికీ. ఇదంతా ఫ్రేజే. ఇన్స్పైట్ ఆఫ్ అనేది ఒక ఫ్రేజు. ఈ మొత్తం కూడా ఇన్స్పైట్ ఆఫ్ దేర్ రిచెస్ అనేది కూడా ఒక ఫ్రేజే. ఫ్రేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని అంతకుముందే చెప్పాం. వారి దగ్గర సంపద ఉన్నప్పటికీ వారు అసంతోషంగా ఉన్నారు, హ్యాపీగా లేరు. ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ పావర్టీ, అతడు పేదరికంలో ఉన్నప్పటికీ హీ వాజ్ ఆనెస్ట్, అతడు నిజాయితీగా ఉండేవాడు. ఈ హీ వాజ్ ఆనెస్ట్ అనేది యాక్చువల్గా మెయిన్ క్లాజు. దే వేర్ అన్హ్యాపీ అన్నది యాక్చువల్గా మెయిన్ క్లాజు. ఆ మిగిలినంతా ఒక ఫ్రేజు. ఆ ఫ్రేజు మన అడిషనల్ మీనింగ్ని యాడ్ చేస్తుంది అన్నమాట. ఇన్ స్పైట్ ఆఫ్ హీజ్ వర్కింగ్ హార్డ్ హీ ఫెయిల్డ్, అతడు కష్టపడినప్పటికీ అతడు ఫెయిల్ అయినాడు. ఇక్కడ చాలామంది మిస్టేక్ చేసే వ్యవహారం ఏమిటంటే ఇన్ స్పైట్ ఆఫ్ హీ వర్క్డ్ హార్డ్ అంటారు. మళ్ళీ హీ వర్క్డ్ హార్డ్ అన్నామంటే మరొక క్లాజ్ తీసుకొచ్చినట్టు. అక్కడ క్లాజ్ రాకూడదు, ఫ్రేజ్ మాత్రమే రావాలి. ఇన్ స్పైట్ ఆఫ్ అన్నామంటే ఒక ఫ్రేజ్ రావాలి అంతే. ఇన్ స్పైట్ ఆఫ్ హీజ్ వర్కింగ్ హార్డ్, ఇది వర్బ్ కదా అనుకోకూడదు, మెయిన్ వర్బ్ కాదు. అది టెన్షన్ తెలియజేసే వర్బ్ కాదు. టెన్షన్ తెలియజేసే వర్బ్ని ఫైనైట్ వర్బ్ అని, టెన్షన్ తెలియనటువంటి వర్బ్ని నాన్ ఫైనైట్ వర్బ్ అని అంటారు. ఒక ఫ్రేజ్లో నాన్ ఫైనైట్ వర్బ్ ఉండవచ్చు అన్నమాట. ఇన్ స్పైట్ ఆఫ్ హీజ్ వర్కింగ్ హార్డ్ హీ ఫెయిల్డ్, కష్టపడినప్పటికీ అతడు ఫెయిల్ అయినాడు. ఇన్ స్పైట్ ఆఫ్ మై వాకింగ్ ఫాస్ట్, నేను వేగంగా నడిచినప్పటికీ ఐ డిడ్ంట్ క్యాచ్ ద ట్రైన్, నేను రైల్ని అందుకోలేదు. డిస్పైట్ హర్ ఇల్నెస్, ఆమె అనారోగ్యంతో ఉన్నప్పటికీ షీ వెంట్ టు స్కూల్, ఆమె స్కూల్కి వెళ్ళినది. ఆన్ సీయింగ్ ద టైగర్ షీ ర్యాన్ అవే, టైగర్ను చూడటంతో ఆమె పారిపోయింది. షీ ర్యాన్ అవే, పరిగెత్తకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది అన్నాడు. ఇక్కడ ఇదొక స్టైల్. సింపుల్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి ఆన్ సీయింగ్, ఆన్ ప్లస్ V1 ప్లస్ ing, ఆన్ లేకపోయినా సరే సీయింగ్ ద టైగర్ అన్నా కానీ అది రైట్ ఎక్స్ప్రెషనే. ఇలా జరగడంతో చాలా రియల్ లైఫ్లో ఇలాంటి వాక్యాలు ఉపయోగిస్తూ ఉంటాం. ఆన్ సీయింగ్ ద టైగర్, ఇదంతా ఒక ఫ్రేజు. ఆన్ సీయింగ్ ద టైగర్ షీ ర్యాన్ అవే, ఆ షీ ర్యాన్ అవే అన్నదే మెయిన్ క్లాజు, కంప్లీట్ మీనింగ్ ఇచ్చే వాక్యం. టైగర్ను చూడటంతో ఆమె పారిపోయింది. ఆన్ హీరింగ్ ద బ్యాడ్ న్యూస్, చెడు వార్త వినడంతో రాజు ఫెయింటెడ్, రాజు మూర్ఛిల్లిపోయాడు. ఫెయింటెడ్ అంటే మూర్ఛిల్లిపోవడం. ఆన్ రీడింగ్ ద బుక్, ఆ పుస్తకం చదవడంతో అనిల్ రిటర్న్ టు ద లైబ్రరీ,
అనిల్ ఆ పుస్తకాన్ని లైబ్రరీకి గ్రంథాలయానికి తిరిగి ఇచ్చివేశాడు. ఇలా చేయడంతో ఆన్ తర్వాత ఈవెన్ ప్లస్ ఐఎన్జి వస్తుంది. ఆన్ మై గెటింగ్ అ జాబ్, నేను ఒక ఉద్యోగం సంపాదించడంతో మై జాయ్ న్యూ నో బౌండ్స్, నా ఆనందానికి అవధులు లేవు. ఆన్ రిసార్టింగ్ టు కరప్షన్, అవినీతికి పాల్పడటంతో, రిసార్టింగ్ అంటే పాల్పడటం. ఆన్ రిసార్టింగ్ టు కరప్షన్ ది ఆఫీసర్ వాజ్ అరెస్టెడ్ బై ద పోలీస్, అతడు అవినీతికి పాల్పడటంతో ఆ అధికారి పోలీసుల చేత అరెస్ట్ చేయబడ్డాడు. ఇలా జరగడంతో అనేటువంటి స్టైల్. అలాగే హ్యావింగ్ ప్లస్ V3, రెండు వైపులా రెండు వేరు వేరు సబ్జెక్టులు ఉన్నప్పుడు ఈ ఫ్రేజ్లో ద సీఎం సబ్జెక్టు, ఈ ఫ్రేజ్లో మీటింగ్ సబ్జెక్టు. ఇలా రెండు ఎక్స్ప్రెషన్, రెండు వైపులా రెండు వేరు వేరు సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఇలా హ్యావింగ్ ప్లస్ V3 వచ్చేటువంటి ఒక స్టైల్. ద సీఎం హ్యావింగ్ అరైవ్డ్, ముఖ్యమంత్రి రావడంతో, ఇలా జరగడంతో అనే సెన్సే. V1 ప్లస్ ఐఎన్జి అదే సెన్సు, హ్యావింగ్ ప్లస్ V3 కూడా అదే సెన్సు. కాకపోతే రెండు వేరు వేరు సబ్జెక్టులు ఉన్నప్పుడు హ్యావింగ్ ప్లస్ V3 రావాలి. ద సీఎం హ్యావింగ్ అరైవ్డ్, ద మీటింగ్ బిగాన్, ముఖ్యమంత్రి రావడంతో సమావేశం ప్రారంభమైనది. ద బెల్ హ్యావింగ్ రంగ్, గంట మోగడంతో ద స్టూడెంట్స్ డిస్పర్స్డ్, విద్యార్థులంతా ఎటు వెళ్ళిపోయారు. ద సన్ హ్యావింగ్ రిజన్, సూర్యుడు ఉదయించడంతో ద ఫాగ్ డిసపియర్డ్, పొగమంచు మాయమైపోయింది. ఇలా నంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మనం సింపుల్ సెంటెన్స్ లో ఉపయోగిస్తుంటాం. హ్యావింగ్ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్ హీ కమిటెడ్ సూయిసైడ్, అతడు పరీక్షలో ఫెయిల్ అవడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు వైపులా ఒకే సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇక్కడ హ్యావింగ్ ప్లస్ V3తో స్టార్ట్ చేయవచ్చు. హ్యావింగ్ ఫెయిల్డ్ ఎవరు అంటే హీ, కమిటెడ్ సూయిసైడ్ ఎవరు అంటే హీ, హ్యావింగ్ ఫెయిల్డ్ అంటే కూడా హీ అన్నమాట. హ్యావింగ్ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామ్ హీ కమిటెడ్ సూయిసైడ్. హ్యావింగ్ ఫౌండ్ ద టెర్రరిస్ట్ ద పోలీస్ షాట్ హిమ్, ఉగ్రవాదిని కనుగొనడంతో పోలీసు వారు అతన్ని షూట్ చేశారు, కాల్చివేశారు. ఇన్ కేస్ ఆఫ్ యు ఆర్ వర్కింగ్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్, నీవు కష్టపడినట్లయితే నీవు విజయం సాధిస్తావు. ఇక్కడ ఫ్రేజు ఇన్ కేస్ ఆఫ్, అయితే అన్న అర్థం. అయితే అని చెప్పే ప్రతి సందర్భంలో కూడా సింపుల్ సెంటెన్స్ కి ఒక ఫ్రేజ్. ఇన్ కేస్ ఆఫ్ యు ఆర్ వర్కింగ్ హార్డ్, ఈ మొత్తం కూడా ఒక ఫ్రేజే. నువ్వు కష్టపడినట్లయితే నువ్వు విజయం సాధిస్తావు. ఇన్ కేస్ ఆఫ్ యు ఆర్ కమింగ్ రెగ్యులర్లీ యూ విల్ అండర్స్టాండ్ ద లెసన్స్, నీవు క్రమం తప్పకుండా వచ్చినట్లయితే నీకు పాఠాలు అర్థమవుతాయి. ఇన్ కేస్ ఆఫ్ యు ఆర్ బిహేవింగ్ రూడ్లీ యూ విల్ బి పనిష్డ్, నీవు దురుసుగా ప్రవర్తించినట్లయితే నీవు శిక్షించబడతావు. ఇన్ కేస్ ఆఫ్ యు ఆర్ నాట్ రిమూవింగ్ యువర్ శాండల్స్ యూ వోంట్ బి అలౌడ్ ఇన్ టు ద టెంపుల్, నీవు నీ యొక్క శాండల్స్ అంటే ఇక్కడ చెప్పులు, నీవు నీ యొక్క చెప్పులని తీసివేయకపోతే నీవు దేవాలయం లోపలికి అనుమతించబడవు. యూ వోంట్ బి అలౌడ్ ఇన్ టు ద టెంపుల్. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ అంటే అయితే, ఇన్ కేస్ ఆఫ్ నాట్ అంటే కాకపోతే. అయితే అనే సందర్భాల్లో ఇన్ కేస్ ఆఫ్, కాకపోతే అనే సందర్భాల్లో నాట్ను కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ యు ఆర్ నాట్ స్టాండింగ్ ఇన్ ద క్యూ యూ వోంట్ బి ఇష్యూడ్ ద టికెట్స్, మీరు క్యూలో నిలబడకపోతే మీకు టికెట్స్ ఇవ్వబడవు. ఓయింగ్ టు ఇల్నెస్ షీ వాజ్ అబ్సెంట్, అనారోగ్య కారణంగా ఆమె అబ్సెంట్ అనేది హాజరు కాలేదు. ఓయింగ్ టు ఇదొక ఫ్రేజ్, ఆ కారణంగా ఫలానా కారణంగా అని చెప్పే సందర్భాల్లో ఓయింగ్ టు అన్నా, డ్యూ టు అన్నా, ఆన్ అకౌంట్ ఆఫ్ అన్నా, బికాస్ ఆఫ్ అన్నా అన్నిటి అర్థం ఒకటే. ఓయింగ్ టు ఇల్నెస్ షీ వాజ్ అబ్సెంట్. ఓయింగ్ టు హెవీ రెయిన్స్
సమ్ ట్రైన్స్ వేర్ క్యాన్సిల్డ్. భారీ వర్షాల కారణంగా కొన్ని రైళ్లు రద్దయ్యాయి. షీ ఫెయిల్ ఇన్ ది ఎగ్జామ్ డ్యూ టు హర్ లేజినెస్. ఆమె సోమరితనం కారణంగా ఆమె పరీక్షలో ఫెయిల్ అయింది. హీ వాజ్ ప్రమోటెడ్ బికాస్ ఆఫ్ హిజ్ సీనియారిటీ. అతడు తన యొక్క సీనియారిటీ కారణంగా అతడు ప్రమోట్ అవ్వబడ్డాడు. ఆన్ అకౌంట్ ఆఫ్ మిస్మేనేజ్మెంట్ ద కంపెనీ వాజ్ ఇన్ డోల్డ్రమ్స్. మిస్మేనేజ్మెంట్ కారణంగా, మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం వలన, అందువలన, ఆన్ అకౌంట్ ఆఫ్ అన్నా, డ్యూ టు అన్నా, బికాస్ ఆఫ్ అన్నా, ఓయింగ్ టు అన్నా అన్నిటి అర్థం అందువలన. మిస్మేనేజ్మెంట్ కారణంగా ఆ కంపెనీ డోల్డ్రమ్స్ దివాలా తీసింది. అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ టూ వీక్ టు వాక్. ఆ ఓల్డ్ మ్యాన్ నడవలేనంత బలహీనంగా ఉన్నాడు. టూ ఎక్స్ప్రెషన్స్ అంటాం దీన్ని. TO2 తర్వాత ఒక అడ్జెక్టివ్ వస్తుంది. TO2 తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం వస్తుంది. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ టూ వీక్, చాలా బలహీనం. ఎంత బలహీనం? టు వాక్, నడవలేనంత. ఈ 2 తర్వాత చెప్పే V1 ఆ పని చేయలేనంత అని వస్తుంది. ద కాఫీ ఈజ్ టూ హాట్ ఫర్ మీ టు టేక్. కాఫీ చాలా వేడిగా ఉన్నది. ఎంత వేడి అంటే నేను తాగలేనంత. ఫర్ మీ టు టేక్, నేను తీసుకోలేనంత వేడిగా ఉన్నది. హీ గాట్ డౌన్ ఫ్రమ్ ద రన్నింగ్ ట్రైన్. ఇది ఒక స్టైల్. వర్బిక్ ఐఎన్జి చేర్చడం ద్వారా ఒక యాడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది. హీ గాట్ డౌన్, అతడు దిగాడు. దేంట్లో నుంచి? ఫ్రమ్ ద రన్నింగ్ ట్రైన్. ద ట్రైన్ విచ్ ఈజ్ రన్నింగ్ అన్నాడు. ఫ్రమ్ ద రన్నింగ్ ట్రైన్. ఏదైనా సరే ఒక వర్బిక్ ఐఎన్జి చేర్చడం ద్వారా అది ఒక యాడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంటే దానికి ఒక గ్రామాటికల్ టర్మ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటాం దాన్ని. ఐ సా అ బాయ్ క్రయింగ్. నేను ఒక బాయ్ని చూశాను. ఏ బాయ్? అ బాయ్ క్రయింగ్. ఇది ఒక స్టైల్. అంటే ఐ సా అ క్రయింగ్ బాయ్, ఏడుస్తున్నటువంటి పిల్లవాడిని చూశాను. నేను ఒక బాయ్ని చూశాను ఏడుస్తూ ఉండడం అంటే ఏడుస్తూ ఉన్న పిల్లవాడిని చూశాను. రీడింగ్ న్యూస్ పేపర్ ఈజ్ మై హాబీ. న్యూస్ పేపర్ చదవటం అనేది నా హాబీ, నా అలవాటు, నేను ఆనందంతో చేసేటువంటి పని. ఇక్కడ కూడా వర్బ్కి ఐఎన్జి చేర్చాం. కొన్ని సందర్భాల్లో వర్బ్కి ఐఎన్జి చేర్చడం వల్ల అది ఒక నౌన్ లాగా పనిచేస్తుంది. అలా నౌన్ లాగా పనిచేసే V1 ప్లస్ ఐఎన్జిని జెరన్ అంటారు. ఇంకొక గ్రామాటికల్ టర్మ్ అది. సో ప్రజెంట్ పార్టిసిపుల్కి జెరండ్కి మధ్య డిఫరెన్స్ ఏమిటంటే, జెరండ్ అయితే నౌన్ లాగా పనిచేస్తుంది, ఒక నౌన్ లాగా పనిచేస్తుంది, సబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది, ఒక నౌన్ లాగా పనిచేస్తుంది, ఒక్కొక్కప్పుడు ఆబ్జెక్ట్ లాగా కూడా పనిచేయచ్చు. ఐ లవ్ స్విమ్మింగ్ అన్న, అక్కడ ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది, టోటల్గా నౌన్. అలా కాకుండా ఒక అడ్జెక్టివ్ లాగా పనిచేస్తే దాన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం. రీడింగ్ న్యూస్ పేపర్ ఈజ్ మై హాబీ. సిట్టింగ్ ఐడ్లీ ఈజ్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్. సోమరిగా కూర్చోవడం అనేది నీకు మంచిది కాదు. బిసైడ్స్ బీయింగ్ ఇంటెలిజెంట్, కృష్ణ ఈజ్ డిలిజెంట్. బిసైడ్స్ బీయింగ్ ఇలా అవడంతో పాటు అని అర్థం. బిసైడ్స్ బీయింగ్ అన్నా, ఇన్ అడిషన్ టు బీయింగ్ అన్నా సరే, అలా అవడంతో పాటు అని. బిసైడ్స్ బీయింగ్ ఇంటెలిజెంట్, తెలివైన వాడు అవడంతో పాటు కృష్ణ డిలిజెంట్ కూడా అన్నట్టు. డిలిజెంట్ అంటే హార్డ్ వర్కింగ్, కష్టపడేటువంటి వ్యక్తి అని. బిసైడ్స్ బీయింగ్ అ డాక్టర్, రాజశేఖర్ ఈజ్ అన్ యాక్టర్. ఒక డాక్టర్ అవడంతో పాటు రాజశేఖర్ ఒక యాక్టర్ కూడా. ఇన్ అడిషన్ టు హ్యావింగ్ అ సన్, ఐ హ్యావ్ అ డాటర్. ఒక డాటర్ని, ఒక సన్ని కలిగి ఉండడంతో పాటు ఐ హ్యావ్ అ డాటర్, నాకు ఒక కుమార్తె కూడా ఉన్నారు. ఇన్ అడిషన్ టు స్పీకింగ్ తెలుగు, తెలుగు మాట్లాడటంతో పాటు షీ స్పీక్స్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఇలా సింపుల్ సెంటెన్స్, ఆకారంలో సింపుల్ కాదు, ఆకారంలో పెద్ద సెంటెన్సెసే. ఇక్కడ ఒకే ఒక బేసిక్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ సెంటెన్స్ అంటే ఒకే ఒక మెయిన్ క్లాజు, ఒకే ఒక మెయిన్ క్లాజ్ అంటే ఒకే ఒక ఫైనైట్ వర్బ్ అంటే టెన్షన్ తెలియజేసే వర్బ్, ఒకే ఒక ఈ కామాల తర్వాత ఉన్న దాంట్లోనే మెయిన్ వర్బ్ ఉంటుంది, ఫైనైట్ వర్బ్ ఉంటుంది, టెన్షన్ తెలియజేసే వర్బ్ ఉంటుంది. అదే పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఈ మిగిలిన కామాకు ముందు ఉన్నదంతా కూడా ఒక ఫ్రేజ్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కొంత అర్థాన్ని ఇచ్చేటువంటి కొన్ని పదాల సముదాయమే. అండ్ ఐ హోప్ దట్
you are satisfied with this video. If you are really satisfied with this video, you can like it, share it and comment on it. And if you are a new one to our channel, you can subscribe to our channel once. Happy learning.